నాకు సరిపడే జాబు నాకు దొరకలేదు. చేసే జాబు మనకి ఎప్పుడు కూడా చాలా చులకనగా కనిపిస్తుంది. ఎన్ని రోజులు నీ కుటుంబం మీద ఆధారపడతాం. ఒక మంచి పొజిషన్కి వెళ్ళడానికి నువ్వు సక్సెస్ అవ్వాలంటే మొట్టమొదట మన మైండ్లో పెట్టుకోవాల్సింది సొసైటీని కాదు, మనకున్న సిచ్యువేషన్. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నా ఫ్రెండ్ ఒకడు డిగ్రీ ప్లస్ పూర్తి చేసి 4 years అవుతుంది. తను చాలా ఇంటర్వ్యూస్కి వెళ్తుంటాడు, సెలెక్ట్ అవ్వడు, వస్తుంటాడు. ఖాళీగానే 4 years నుంచి ఖాళీగానే ఉన్నాడు, ఏ జాబు చేయట్లేదు. సో తను ఎప్పుడు మాట్లాడినా, కూర్చొని ఎప్పుడు మాట్లాడినా తను ఏమంటాడంటే, నాకు సరిపడే జాబు నాకు దొరకలేదురా, అందుకే నేను జాబ్ చేయట్లేదు అని అంటాడు. సో తనకి సరిపడే జాబు దొరికినంత వరకు తనకు దొరికిన జాబు చేయిస్తే మంచిదన్నది నా పర్సనల్ ఒపీనియన్. తనకి సరిపడే జాబు దొరకలేదని 4 years నుంచి ఖాళీగా ఉన్నాడు తప్ప ఏ జాబ్లోనూ జాయిన్ అవ్వలేదు. సో 30+ వచ్చిన తర్వాత అప్పటికీ కూడా మనం వేరే వాళ్ళ మీద ఆధారపడుతూ బ్రతుకుతుంటే ఇంకొక కొన్ని రోజులు పోతే 40+ వచ్చేస్తుంది. కాబట్టి మంచి జాబ్ కోసం వెతకడం తప్పు కాదు, కానీ దొరికిన జాబ్ చేస్తూ మనకు సరిపడే జాబ్ కోసం వెతుక్కోవాలి. సో ఇది ఎవరికో అడ్వైజ్ ఇవ్వడానికో లేదంటే నీతులు చెప్పడానికో నా ఉద్దేశం కాదు. నేను చేసిన తప్పులు మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంతే. సో మన క్యాలిబర్కి తగ్గ జాబ్ దొరకనంత వరకు మనకు దొరికిన జాబ్ని చేస్తూ మన ఫైనాన్షియల్ క్యాపబుల్ పెంచుకుంటూ ముందుకెళ్తే మన లైఫ్లో కొంతవరకు మనకి హెల్ప్ అవుతుంది. సో ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నా అంటే, నాకున్న సర్కిల్లో జాబ్ లేదని కొంతమంది, జాబ్ ఉన్నా బాగలేదని కొంతమంది. ఇప్పుడు సెకండ్ కేటగిరీ మైండ్స్ కోసం మాట్లాడుకుందాం. మనం చేసే జాబు మనకి ఎప్పుడు కూడా చాలా చులకనగా కనిపిస్తుంది. పలానా కంపెనీలో చాలా బాగుంది, పలానా హోటల్లో చాలా శాలరీస్ చాలా బాగున్నాయి, పలానా షాప్లో చాలా మంచి శాలరీస్ ఇచ్చి పెట్టుకుంటున్నారు. సో అలా అనిపిస్తుంది. కానీ మనం ఉన్న ప్లేస్ మనకి ఎప్పుడు చులకనగానే ఉంటుంది. మన జాబ్ బాగున్నా సరే నా చుట్టూ ఉన్న కొలీగ్స్ నాకు సపోర్టివ్గా లేరు, వాళ్ళతో నేను జాబ్ చేయలేకపోతున్నాను, కాబట్టి జాబ్ వెయిట్ చేసి నేను వేరే జాబ్కి వెళ్ళిపోతా అని అనుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఆల్రెడీ 20,000 వస్తుంటే 22,000కి వేరే జాబ్కి వెళ్ళిపోదామని అనుకుంటూ ఉంటారు. అలా బెటర్ శాలరీకి వెళ్ళడం తప్పు అని నేను చెప్పను, కానీ ఉన్న జాబ్ని వదిలేస్తే బయట సిచ్యువేషను, బయట ఉన్న పరిస్థితులు చాలా హార్డ్గా ఉన్నాయి, చాలా హార్బుల్ ఉన్నాయి. సో ఒక్క చిన్న 12,000 జాబ్స్కి ఒక 10 సంఖ్యలో వెయిటింగ్ ఉంటారు ఆ జాబ్కి. మనకి తెలిసిన జాబే 10,000 రూపాయల జాబ్కి ఆల్రెడీ 10 మంది ట్రై చేస్తూ ఉంటారు. సో అంటే బయట పరిస్థితి ఒక్క జాబ్ దొరకాలంటే అంత కష్టంగా ఉంది. కాబట్టి ఎవరైనా జాబ్ వదిలేసే ముందు ఒక్క 10 నిమిషాలు మీకోసం మీరు ఆలోచించండి. ఎవరైనా జాబ్ వదిలేసే ముందు ఒక్క 10 నిమిషాలు మీకోసం మీరు ఆలోచించండి. ఆ 10 నిమిషాల్లో మీరు తీసుకున్న నిర్ణయం మీకు మంచిది అనిపిస్తే గో హెడ్. కానీ ఉన్న పరిస్థితులన్నీ అవగాహన చేసుకోకుండా, ఆలోచించుకోకుండా ఉన్న జాబుని కూడా వదిలేస్తే రేపు పొద్దున మీరు సర్వైవ్ అవ్వడానికి చాలా కష్టంగా ఉంటుంది. మీ కుటుంబాన్ని చూడడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఏదైనా ఏం ప్రయత్నించినా మీరు సేఫ్ సైడ్ ఉండే ట్రై చేయండి. అంటే మినిమం ఏదొక అంటే మంత్లీ ఎంతో కొంత మనం లైఫ్లో కంటిన్యూ అవ్వడానికి సపోర్ట్ చేసే జాబ్ కంపల్సరీ ఉండాలి. ఎన్ని రోజులని కుటుంబం మీద ఆధారపడతాం, ఎన్ని రోజులని మన స్నేహితుల మీద ఆధారపడతాం. సో నేను జాబ్ డెవలప్ అవ్వడానికి ట్రై చేయడం తప్పు అని నేను అన్న, కానీ సేఫ్ సైడ్ ఉండి ట్రై చేయండి. అన్నిటికంటే ఒక్క మాట, జాబ్ మనం ఎంత చేసినా ఎప్పటికీ ఒక మంచి పొజిషన్కి వెళ్ళడానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. అదే బిజినెస్, ఒక చిన్న బిజినెస్ మొదలుపెట్టినా సరే ఫ్యూచర్లో నువ్వు చాలా మంచి పొజిషన్కి వెళ్ళచ్చు. నీకు బిజినెస్ పెట్టే ఉద్దేశం ఉంటే దూకేయండి. ఏదొకటి చేసి మీకు ఉన్నంతలోనే తక్కువలోనే బిజినెస్ చేయడానికి ట్రై చేయండి. ఇంకొక అడ్వైజ్, మీ దగ్గర 20,000 ఉంటే 80,000 అప్పు చేసి బిజినెస్ పెట్టద్దు. మీ దగ్గర 20,000 ఉంటే 80,000 అప్పు చేసి ₹1,00,000 పెట్టి బిజినెస్ పెట్టద్దు. మీ దగ్గర 60,000 కానీ 80,000 కానీ ఉంటే ఒక 20,000 అప్పు చేసి పెట్టండి. సో అప్పుడు మీరు ప్రాఫిట్స్ చూడడానికి కానీ, మీరు సెటిల్ అవ్వడానికి కానీ, మీరు సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి కానీ మీకు హెల్ప్ అవుతుంది. సో మనం
20,000 ఉన్న 80,000 అప్పు తెచ్చేద్దాం, మనం బిజినెస్ స్టార్ట్ చేసేద్దామంటే మీరు సంపాదించిన ప్రాఫిట్ అంతా కూడా మీకు ఇంట్రెస్ట్లకే పోతుంది, మీకు ఎటు కాకుండా అయిపోతుంది. సో ఏదైనా పని చేసే ముందు ఒక్క 10 నిమిషాలు మీకోసం ఆలోచించుకోండి. నేను లైఫ్లో ఏదైతే ఆలోచించకుండా చేసిన విషయాలన్నీ నేను మీతో షేర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. నా మాటలు కనుక మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడితే నన్ను క్షమించండి. ప్రశుభ్ర తెలుగుడు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.